గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్. ఇవాళ ఏంటంటే మనం హ్యావ్ టు నేర్చుకుందాం. హ్యావ్ టు అంటే ఇది ఒక మోడల్ వెర్బ్ అనమాట. ఈ హ్యావ్ టు నేర్చుకుంటే మనం సగానికి పైగా ఇంగ్లీష్ మనం మాట్లాడవచ్చు. సో నేను నా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో బీ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్స్ అయిన హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, షల్ హ్యావ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్లాసులు కూడా వినండి, ఇది కూడా వినండి. మీరు ఇవి క్లియర్గా నేర్చుకుంటే సగం ఇంగ్లీష్ మీరు మాట్లాడేసినట్టే, సగం ఇంగ్లీష్ మీకు వచ్చినట్టే, మాట్లాడగలుగుతారు ఖచ్చితంగా. ఓకే ఓకే ఈ హ్యావ్ టు అంటే ఏంటంటే తెలుగు మీనింగ్ చేయవలసి ఉన్న పనులు, చెయ్యాలి, పాడాలి, అలా ఏదైనా చెయ్యవలసిన పనులను తెలియజేయడానికి హ్యావ్ టు యూజ్ చేస్తాం. అర్థమైందా? చెయ్యవలసిన పనుల గురించి తెలియజేయడానికి హ్యావ్ టు యూజ్ చేస్తాం. ఓకే చూడండి, చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేయడానికి ఇంగ్లీష్లో హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. ఓకేనా? చేయవలసి ఉన్న పనిని తెలియజేయడానికి ఇంగ్లీష్లో హ్యావ్ టు అనే మోడల్ హెల్పింగ్ వర్బ్ని మనం ఉపయోగించాలన్నమాట. ఓకే, క్లియర్ కదా? వీటిని చేయవలసి ఉన్న పనులు అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్కి వెళ్ళాలి, అది చేయవలసిన పనే కదా. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అది కూడా చేయవలసిన పనే కదా. నీవు ఇక్కడికి రావాలి, అది కూడా చేయవలసిన పనే. మనం పాటలు పాడాలి, అది కూడా చేయవలసిన పని. అతడి ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేయాలి, అది కూడా చేయవలసిన పని. అట్లా చేయవలసిన పనిని తెలియజేయడానికి హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఇందాక నేను చెప్పాను, నేను స్కూల్కి వెళ్ళాలి, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నీవు ఇక్కడికి రావాలి, వాళ్ళు పాటలు పాడాలి. చూసారా? ఇవన్నీ చేయవలసిన పనులే. వీటిని తెలియజేయడానికే హెల్పింగ్ వర్బ్ అయినటువంటి హ్యావ్ టుని యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ సింగులర్, సబ్జెక్ట్ ప్యూరల్ వస్తే హ్యావ్ టు, సింగులర్ వస్తే హ్యాస్ టు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీటిని చెప్పాను కదా, వీటిని చేయవలసిన పనులు అంటారు. ఓకే, నెక్స్ట్ ఓకే తర్వాత ఏంటంటే, ఇంగ్లీష్లో మనం మాట్లాడడానికి కానీ వ్రాయడానికి కానీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది తెలిసి ఉండాలి. ఇంగ్లీష్లో మనం మాట్లాడాలన్నా రాయాలన్నా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనకు తెలియాలి. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఒక వాక్యాన్ని గ్రామటికల్గా సెన్స్తో ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని పరిజ్ఞానం ఉండాలి. అంటే ఏం లేదు, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు ఉంది, ఆ తెలుగుని యాజ్ టీజ్గా మనం ఇంగ్లీష్లో రాయాలి అంటే ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే నెక్స్ట్ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్కి వెళ్ళాలి. ఈ తెలుగు సెంటెన్స్ ఉంది, ఈ తెలుగు వాక్యం ఉంది. ఇక్కడ ఏంటి? నేను స్కూల్కి వెళ్ళాలి. ఓకే, ఇది సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా రాయాలి, ఇంగ్లీష్లో ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అంటే నేను చెప్పాను, ఐ, వే, యూ, దే, హీ, షీ, ఇట్ అని. అలాగే సబ్జెక్ట్ రావాలి, ఐ రావాలి. తర్వాత హెల్పింగ్ వర్బ్, ఇప్పుడే కదా మనం అట్లా ఏదైనా చెయ్యాలి, పాడాలి, వెళ్ళాలి, చేయవలసిన పనుల్ని తెలియజేయడానికి హెల్పింగ్ వర్బ్ అయినటువంటి హ్యావ్ టుని యూజ్ చేయాలి. తర్వాత వెర్బ్ ఎప్పుడు ఈ హ్యావ్ టు పక్కన మెయిన్ వెర్బ్ ఎప్పుడు వెర్బ్ V1లోనే ఉండాలి, అంటే బేస్ ఫామ్లోనే ఉండాలి. మెయిన్ వెర్బ్ గో, ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ ఏంటి? వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. టు గో టు స్కూల్. చూసా, ఐ హ్యావ్ టు గో టు స్కూల్. ఇక్కడ వీటిల్లో మీరు గమనించినట్లయితే, ఓకే, వీటిని మనం గమనించినట్లయితే, నేను స్కూల్కి వెళ్ళాలి, లీ అనే శబ్దం వచ్చిందా? నేను నేర్చుకోవాలి, లీ అనే శబ్దం వచ్చిందా? రావాలి, పాడాలి, మాట్లాడాలి. ఏదైనా మాట్లాడాలి, పాడాలి, చెయ్యాలి, వెళ్ళాలి, కంప్లీట్ చెయ్యాలి, ఇట్లా లీ అనే చివర మనం తెలుగు సెంటెన్స్ పలికినప్పుడు లీ అనే శబ్దం వస్తుందంటే ఖచ్చితంగా హ్యావ్ టు అనేది యూజ్ చేయాలి. ఓకే, క్లియర్ కదా? ఇంకా మన క్లాస్ని, మన స్పోకెన్ ఇంగ్లీష్ని కోర్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది క్లాసులు వింటున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరింత ఉత్సాహం వచ్చి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఇప్పుడు ఏంటంటే, ఇంగ్లీష్లో మనం 7 సబ్జెక్టు ప్రొనౌన్స్ ఉంటాయని మీకు చెప్పాను. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. అంటే వీటిని తెలుగులో సర్వనామములు అంటారు. అంటే నామవాచన పదాలు యూజ్ చేసే వాటిని సర్వనామములు అంటారు. వీటిని ఇంగ్లీష్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు.
అటు ఏంటంటే ఐ వి యూ దే హీ షీ ఇట్, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు హ్యావ్ టు యూజ్ చేయాలంటే ఐ వి యూ దే అంటే సబ్జెక్ట్ సింగులర్గా ఉంటే హ్యావ్ టు యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్యూరల్ అయితే సబ్జెక్ట్ ప్యూరల్ అయితే హ్యావ్ టు యూజ్ చేయాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాస్ టు యూజ్ చేయాలి. ఐ వచ్చినా హ్యావ్ టు యూజ్ చేయాలి. ఓకే, చూడండి ఐ వి యూ దే హీ షీ ఇట్. తర్వాత వెర్బ్, ఫస్ట్ సబ్జెక్ట్ యూజ్ చేయాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటే హ్యావ్ టు యూజ్ చేయాలి, తర్వాత మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలి. ఈ స్ట్రక్చర్ని బట్టి మనం ఏదైనా మనం అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్కి వెళ్ళాలి, ఏదైనా మాట్లాడు ఐ హ్యావ్ టు వెర్బ్ అండ్ గో. ఇక్కడ గో కదా, వెళ్ళాలి అంటే వెళ్ళండి గో కదా, ఐ హ్యావ్ టు గో టు స్కూల్. అలాగే అతడు పాడాలి, అతడేడి అతడు అంటే హీ కదా, హీ హ్యాస్ టు వెర్బ్ యూ అని రావాలి. హ్యాస్ టు సింగ్ ఏంటి ఫస్ట్ వన్ కదా, సింగ్, హీ హ్యాస్ టు సింగ్. తర్వాత ఆమె కంప్లీట్ చేయాలి, షీ హ్యాస్ టు కంప్లీట్. వెర్బ్ ఏం రావాలి, కంప్లీట్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ మనం. అతను మాట్లాడాలి, ఎగ్జాంపుల్ అతను మాట్లాడాలి, అతను అంటే అతడేది, హీ హ్యాస్ టు టాల్క్, సింపుల్, హీ హ్యాస్ టు టాల్క్. తర్వాత నేను కరెంట్ బిల్ కట్టాలి. చూసారు ఇక్కడ మీరు తెలుగు పదం చదివినప్పుడు లీ అనే శబ్దం వస్తుంది. సో లీ అనే నా క్లాసులో వింటే ఏంటంటే ప్రతి దానికి నేను ఒక ముఖ్య లక్షణం చెప్తాను. బీ ఫార్మ్స్ అంటే సబ్జెక్ట్ కదలదు, అలాగే పొసెసివ్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే కలిగి ఉండుట. ఇది ఏంటంటే హ్యాస్ టు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చివరి తెలుగు అక్షరం లీ అనే శబ్దం వస్తుంది, మనకి లీ వస్తుంది, మనం లీ అనే శబ్దం ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావ్ టు పే పవర్ బిల్. నెక్స్ట్ ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఆమె అంటే షీ హ్యాస్ టు సింగ్, షీ హ్యాస్ టు లర్న్. చూడండి, షీ హ్యాస్ టు లర్న్. నెక్స్ట్ వాళ్ళు ఆడుకోవాలి, ఇది మీరే చెప్పాలి. వాళ్ళు ఆడుకోవాలి, వాళ్ళు అంటే దే ప్యూరల్ కదా, హ్యావ్ టు ప్లే, దే హ్యావ్ టు ప్లే. నెక్స్ట్ ఇది మూడు, అతడు పూర్తి చేయాలి, ఇది మీరు చెప్పాలి. అతడు పూర్తి చేయాలి చెప్పండి. అతడు అంటే హీ హ్యాస్ టు, పూర్తి అంటే ఫినిష్, హీ హ్యాస్ టు ఫినిష్, పూర్తి చేయాలి. ఇది ఇందాక స్ట్రక్చరే. మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాడాలి, నేను పాడాలా అనే క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అనేది ఒక స్ట్రక్చర్ మీకు చూపించాను. ఏం లేదు, క్వశ్చన్ జరిగేటప్పుడు డూ అనే సప్లిమెంటరీ వెర్బ్స్ కూడా వస్తాయన్నమాట. వీటిని డూ ఇక్కడ వాడాలి, డస్ ఇక్కడ వాడాలి. ఓకే, డూ ఇది ఒక సప్లిమెంటరీ వెర్బ్ అనమాట. ఓకే, ఏం లేదు, సబ్జెక్టు ప్రొనౌన్స్ కన్నా ముందు డూ అనేది రాయాలి. ఏం లేదు, క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ సప్లిమెంటరీ వెర్బ్స్ని డూని సబ్జెక్టు ప్రొనౌన్స్ అయినా ఐబియుదేకి ముందు పెడితే చాలు, మనం క్వశ్చన్ అడిగేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, నేను చెప్తాను ఎగ్జాంపుల్. నేను పాడాలి, ఇందాక మనం అనుకున్నాం నేను పాడాలంటే ఐ హ్యావ్ టు సింగ్. ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అంటే నేను పాడాలా క్వశ్చన్. అప్పుడు ఏంటంటే ఏం లేదు, నేను పాడాలా అంటే చెప్పాను కదా, సప్లిమెంటరీ వెర్బ్ ముందు రావాలి. డూ ఐ హ్యావ్ టు సింగ్. సింపుల్, మీకు రాసి చూపిస్తాను. డూ ఐ హ్యావ్ టు సింగ్, నేను పాడాలా, నేను పాడాలా. నెక్స్ట్ ఇంకోటి, మేము కంప్లీట్ చేయాలా. చూడండి, మేము కంప్లీట్ చెయ్యాలా. అప్పుడు మేము కదా, మేము అంటే డూ వి హ్యావ్ టు కంప్లీట్, ఇంకోటి అతడు వెళ్ళాలి. ఇంకోటి అతడు
వెళ్ళాల. అతడు వెళ్ళాల. అతడు అంటే హీ. అప్పుడు డస్ రావాలి కదా, ముందు చెప్పాను కదా. డస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందు డస్ అనే సప్లిమెంటరీ వెర్బ్ రావాలి. డస్ హీ హ్యాస్. ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావే రావాలి. ఓకే, డస్ ముందు వచ్చింది కాబట్టి హ్యావే రావాలి. డస్ హ్యావ్ టు గో. ఓకే, క్లియరా? క్వశ్చన్ అడిగాడు అప్పుడు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందు డూ ఆర్ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ రావాలి. ఓయ్ నేను పాడాలా అంటే చెప్పాను డూ ఐ హ్యావ్ టు సింగ్ అని. అలా కాకుండా నేను పాడని అవసరం లేదు, నేను పాడక్కర్లేదు అలా అన్నప్పుడు ఏం చేయాలంటే చెప్తాను చూడండి. ఐ డు నాట్ ఏం లేదు. ఈ ఐ ముందు ఐ వచ్చి తర్వాత డూ తర్వాత నాట్ రావాలి. లేదా ఐ డు నాట్ లేదా చూసారా, ఐ డు నాట్ హ్యావ్ టు సింగ్. ఏం లేదు. పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది కదా, పాజిటివ్ సెంటెన్స్ పక్కనే నాట్ అని పెడితే చాలు, సింపుల్. నేను పాడాలి, హ్యావ్ టు సింగ్. నేను పాడాలా, నేను పాడవసరం లేదు, ఐ డు నాట్ హ్యావ్ టు సింగ్. అంతే, సింపుల్. తర్వాత నేను పాడనవసరం లేదు, డు నాట్ ఐ హ్యావ్ టు సింగ్. నేను పాడనవసరం లేదా, డు నాట్ ఐ హ్యావ్ టు సింగ్. నేను పాడనవసరం లేదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లియర్గా. ఇప్పుడు నేను పాడాలి, ఐ హ్యావ్ టు సింగ్. నేను పాడాలా, డూ అనే సప్లిమెంటరీ హెల్ప్ రావాలి. డూ ఐ హ్యావ్ టు సింగ్. నేను పాడనవసరం లేదు, ఐ డు నాట్ హ్యావ్ టు సింగ్. నేను పాడనవసరం లేదా, డు నాట్ హ్యావ్ టు సింగ్. ఇంకోటి నేను చెప్తాను చూడండి. అతడు వెళ్ళాలి, హ్యాస్ టు గో. అతడు వెళ్ళనవసరం లేదు, అతడు వెళ్ళాలా, డస్ హీ హ్యాస్ టు గో. అతడు వెళ్ళనవసరం లేదు, హీ డస్ నాట్ హ్యావ్ టు గో. అతడు వెళ్ళనవసరం లేదా, డస్ హీ నాట్ గో. ఓకే, క్లియర్ కదా.